రేవంత్ రెడ్డి ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి. కాకలు తీరిన కేసీఆర్ను మట్టి గరిపించి తెలంగాణ పాలన పగ్గాలు అందుకున్న నేత ఆయన. ఇప్పుడు తన ఫోకస్ బీజేపీపై పెట్టారు. నేషనల్ వైడ్గా ఇప్పటికే తన ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఆయన. రిజర్వేషన్ల అంశంతో ఏకంగా ప్రధాని మోదీని దిగొచ్చేలా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నిజానికి రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడే అప్పుడు అధికార పార్టీగా బీఆర్ఎస్ను నేలకు దించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అందులోనూ పీసీసీ చీఫ్ కూడా ఆయనే. మరి ఆయన ఆధ్వర్యంలో జరగబోయే లోక్సభ ఎన్నికలంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అదే మనకి అవుట్పుట్ కనబడుతుంది. పక్కా వ్యూహంతో ఆయన ఎన్నికల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గాడిద గుడ్డు కాన్సెప్ట్. తెలంగాణకు అక్కడొకటి ఉంది, బీజేపీ ఇచ్చింది, ఒక్కసారి అది ఇక్కడ ఈర్రా. ఏందా అరగుండు తెచ్చిందంటే గాడిద గుడ్డు తెచ్చిండు. మీ అరగుండు బోడిగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తెచ్చిండు. ఇదే కదా. అందుకే ఇవాళ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఇచ్చింది. ఏమిచ్చారు మీరు చెప్పాలి, నేను కాదు. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ట్రిపుల్ ఐటీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐఎం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? విన్నర్గా కాస్త ఫన్నీగా ఉన్నా, వెటకారంగా ఉన్నా తాను ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లే వ్యూహం ఇది. గాడిద గుడ్డు పెడుతుందా? పెట్టదు కదా. ఇదెంత నిజమో బీజేపీ తెలంగాణను అభివృద్ధి చేసింది అంతే నిజం అంటున్నారు రేవంత్. ఇక మరికొన్ని విషయాల్లో సూటిగా నేరుగా కుండబద్దలు కొడుతున్నారు ఆయన. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ల అంశం. నిజానికి కాంగ్రెస్ కేంద్ర పెద్దల కంటే కూడా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నిలదీసింది రేవంత్ రెడ్డి అని చెప్పాలి. ఆయన ఇస్తున్న స్పీచ్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అనే అంశం తప్పక ఉంటుంది. ఆయన చేసే విమర్శలు, ఆరోపణలకు రాష్ట్ర నేతలు ఇచ్చే సమాధానాలు ఏమాత్రం సరిపోవడం లేదు. ఎందుకంటే ఆయన పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నారు. గతంలో బీజేపీ ఏం చేసిందో పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్తో చూపిస్తున్నారు. దీంతో బీజేపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా తయారైంది పరిస్థితి. సో వాళ్ళు రివర్ట్ కాలేనటువంటి పరిస్థితి కనపడుతోంది. రేవంత్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ సమాధానాలు చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం రేవంత్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. साथियों, इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना ट्रिपल आर का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। ऐसी लूट मचा रखी है इन्होंने। దీన్ని బట్టి చూస్తే బీజేపీ పెద్దల దృష్టి రేవంత్ను కంట్రోల్ చేయడంపై పెట్టినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ పేరెత్తకుండా ఆయనను విమర్శలు చేస్తున్నారు ప్రధాని. కానీ రేవంత్ టార్గెట్ మాత్రం ప్రస్తుతం క్లియర్గా ఉంది. అది తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడం. మరి ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? పార్టీని బలపరచాలి, ప్రత్యర్థిని దెబ్బతీయాలి, ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నట్టుగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. వచ్చిన 3 నెలల్లో చేసింది చెబుతున్నారు, రాబోయే రోజుల్లో చేసేదేంటో చెబుతున్నారు. అట్ ది సేమ్ టైం ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. అటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు, గాంధీ కుటుంబ పెద్దల తరఫున ప్రచారం చేస్తున్నారు. అదే రోజు మళ్ళీ రాష్ట్రంలో రోడ్ షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని సుడిగాలిలా చుట్టేస్తూ ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.
సీఎంగా సమీక్షలు అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తూ ఉన్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా చేరికలు, పార్టీ బలోపేతం, వ్యూహాలు, ప్రచారంపై ఫోకస్ చేస్తున్నారు. మొత్తంగా ఆల్రౌండర్గా అన్నీ తానే ముందుకు దూసుకెళ్తున్నారు రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందన్న సీన్ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు రేవంత్ రెడ్డి కృషి ప్రస్తుతం మనకు కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేసిన రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల టైంలో మరింత ఉత్సాహంతో దూసుకుపోతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.